Don't be in a relationship with anybody who is not as passionate about Jesus as you are. మీరు ఎలా అయితే ఫెయిత్లో ఉంటున్నారో, మీరు ఎలా అయితే దేవుని యందు భక్తి, దేవుని యందు నమ్మకము ఒక ఫెయిత్ లెవెల్స్లో ఉంటున్నారో, అదే మీకు తగ్గట్టు భక్తి అవతల వ్యక్తిలో లేకపోతే జస్ట్ స్టాప్ బీయింగ్ ఇన్ ఏ రిలేషన్షిప్. అండ్ ఇది చెప్పగానే మీలో చాలామంది అనుకుంటుంటారు, నో ఐ కెన్ చేంజ్ హర్, ఐ కెన్ చేంజ్ హిమ్, నేను వాళ్ళని క్రిస్టియానిటీలోకి మార్చేస్తాను, వాళ్ళని చర్చికి తీసుకొస్తాను అంటారు. రీజన్, టిల్ డేట్ హూ ఎవర్ హ్యాస్ ట్రైడ్ దిస్ హ్యాస్ ఫెయిల్డ్. పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వితిన్ 6 monthsలో మళ్ళీ బ్యాక్ వస్తారు, పాస్టర్ ప్రే ఫర్ మీ, లేదంటే అక్క ప్రే ఫర్ మీ, నేను మారుద్దాం అనుకుంటే వాళ్ళే నన్ను వాళ్ళ రిలీజియన్లో నన్ను మార్చేశారు అనేసి అంటారు. వితౌట్ క్రైస్ట్ విజ్డమ్ మ్యారేజ్ రింగ్ ఈజ్ రియల్లీ సఫరింగ్. అండ్ జస్ట్ ఎ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎనఫ్. అతను ఓన్లీ క్రిస్టియన్ అయితే మాత్రం సరిపోదు. యూనిటీ చెక్ వెదర్ ఈజ్ హీ బర్నింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్, ఈజ్ హీ బోర్న్ అగైన్, ఈజ్ హీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. జస్ట్ knowing Bible or just reading Bible, just going to church is not it, because even Satan knows Bible. And if possible, better to find a person who loves Jesus more than you, because somebody who loves Jesus more than you will love you well. నీకన్నా ఎక్కువ యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తుంటే కనుక ఖచ్చితంగా నిన్ను కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు. చాలా జాగ్రత్తగా మీ యొక్క పార్ట్నర్ని చూస్ చేసుకోండి, బికాజ్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ who is going to be there with you lifelong. Amen.